ఎంజీరావు గారు, ఈ ధర్మస్థల కేసు స్టిల్ ఒక పెద్ద మిస్టరీ. అసలు అమ్మాయిలు అక్కడికి ఎలా వచ్చారు, ఎలా కిడ్నాప్ అయ్యారు, ఎవరు కిడ్నాప్ చేశారు, కిడ్నాప్ చేసిన తర్వాత ఎక్కడికి తీసుకెళ్లారు, వాళ్ళని ఎలా హింసించారు, వాళ్ళని ఏం చేశారు అనేది పెద్ద మిస్టరీగా మారింది. దీని వెనక ఎవరెవరు ఉన్నారు, అది ఒకరి పాత్ర లేకపోతే మీరు అన్నట్టుగా ఒక మాఫియా ఏమన్నా చేసిందా, సమూహంగా వాళ్ళు ఏమన్నా గ్యాంగ్ రేప్ చేసి చంపేశారా అనేది బిగ్ మిస్టరీ. ఏంటి, ఏం జరిగి ఉండవచ్చు, వాళ్ళని ఏం చేశారు, వాళ్ళు అక్కడికి ఎలా వచ్చారు అనేది బిగ్ క్వశ్చన్. పారిశుద్ధ్య కార్మికుడు చెప్తున్నాడండి మనకి 1998 నుంచి 2014 వరకు నేను ఎన్నో డజన్ల కొద్దీ శవాల్ని 130 వరకు శవాల్ని అమ్మాయిల్ని పైన బట్టలు లేకుండా హింసించి చంపడం అనేది, అత్యాచారం చేసి చంపడం అనేది, తెగిపడిన మృతదేహాలతో గ్యాంగ్ రేపులైన అమ్మాయిల్ని నేను దహన సంస్కారాలు నిర్వహించాను, కప్పెట్టాను అని చెప్తున్నాడు. అంటే ఈ 400 ఎకరాల అరణ్య ప్రాంతంలో మంగళూరు దగ్గర అసలు స్త్రీల్ని వాళ్ళు ఎలా మిస్ చేశారు, ఎక్కడి నుంచి పట్టుకొచ్చేవారు, ఏ విధంగా పట్టుకొచ్చేవారు, ఎలా వాళ్ళని హింసించేవారు, ఎలా తగలబెట్టారు, ఎలా చట్టం నుంచి తప్పించుకున్నారు, 3 క్వశ్చన్లు ఉన్నాయండి. ఒకటి, వాళ్ళని అక్కడికి ఎలా ఎత్తుకొచ్చేవారు, ఎలా కిడ్నాప్ చేసేవారు. ఇప్పుడు అనన్య భట్ ఒక విషయమే చూద్దాం. అనన్య భట్ ఎక్కడ మిస్ అయ్యింది, ధర్మస్థలిలో టెంపుల్ చుట్టూరు రౌండ్ ఇస్తుంటే మిస్ అయ్యింది. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, వీడియో కెమెరాలు ఉంటాయండి మనకి టీవీల్లో, తిరుపతి పెద్ద పెద్ద టెంపుల్లో, రైల్వే స్టేషన్లో ఉంటాయి. అవి ఒక కమాండింగ్ అథారిటీ ఉంటాయి. ఏ స్త్రీ అందంగా ఉంది, ఏ అమ్మాయి అందంగా ఉంది, వీళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ చూసుకుని ఖచ్చితంగా వాళ్ళు స్కెచ్ గీసి అమ్మాయిని కిడ్నాప్ చేసేవారు అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. 2, ఆ ప్రాంతంలో 450 మంది మిస్సింగ్ అయ్యారంటే వాళ్ళు అంటే రెక్కీలు నిర్వహించి వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో పేదోళ్ళని వీళ్ళని, తర్వాత ఆ ధర్మస్థలి ఏంటంటే ధర్మస్థలి ధర్మకర్తలు, దానికి ఆలయం ప్రాముఖ్యత వస్తే దానికి టెంపుల్స్ ఆదాయం పెరగడం వల్ల ఆ దేవస్థానం ధర్మాదాయ దేవస్థాయ శాఖ కంట్రోల్లో తీసుకుంది కర్ణాటక. అక్కడ ఇన్కమ్ పెరుగుతుంది. ఆ ఇన్కమ్ ఉపయోగించి ఇప్పుడు ధర్మస్థల యూనివర్సిటీ అని, మెడికల్ కాలేజీలని, ఇలా ఎన్నో ట్రస్టులు ఇవన్నీ వచ్చినాయి. అక్కడ స్త్రీలు చదువుకోవడానికి వచ్చేవారు. ఇప్పుడు చూడండి, అనన్య భట్ కలకట్టా ప్రాంతం నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి అక్కడ చదువుకోవడానికి వచ్చింది మెడికల్. ఈ వచ్చిన వాళ్ళని, అమ్మాయిల్ని వాళ్ళు అందంగా ఉండే వాళ్ళని తీసుకున్నారు, వాళ్ళు కిడ్నాప్ చేశారు, వీడియో రిక్కీలు నిర్వహించి చాలా పగడ్బందీగా చేశారు. అంటే ఇది ఒక్కళ్ళ పని కాదు, అది గ్యాంగ్ ఉంది. అసలు వీళ్ళని తీసుకెళ్ళి అరణ్యంలో బంధించేవారు. అంటే అక్కడ అరణ్యాన్ని చూస్తూ ఉంటే మంగళూరు ప్రాంతంలో ఆ దేవస్థానం వెనకాల ఉన్న ఈ స్థలాన్ని చూస్తుంటే అది మారుభూమి, ఐసోలేటెడ్, సెక్లూడెడ్ ప్లేస్ అనమాట. అరిస్తే కిలోమీటర్ల దూరం కూడా అక్కడ వినపడని ఒక దారుణమైన దుర్గంధమైన అరణ్య ప్రాంతం మనకు అక్కడ కనిపిస్తుంది పర్వతాలమయంతో. అక్కడ వాళ్ళని పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రేఫిల్ చేయడం, వాళ్ళు కోరుకున్నట్టు దారుణంగా. సినిమాల్లో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో టెంపర్ కంటే దారుణమయంగా అక్కడ హింస అనేది, అక్కడ అకృత్యాలు జరిగినాయని తెలుస్తుంది. వాళ్ళని హింసించడం, శవాలను కూడా వాళ్ళు అత్యాచారాలు చేయడం, అంటే మానవ మృగాలు అండి. ఎంతటి మానవ మృగాలు అంటే ఆ కీచకుడు, జరాసంధుడు, దుశ్శాసనుడు, రావణుడు, వీళ్ళు చెప్పితేనే ద సింబల్ ఆఫ్ ది ఉమెన్ వైలెన్స్ కనపడుతుంది. సీతనే 10 నెలల పాటు కిడ్నాప్ చేశాడు రావణుడు, ఎందరినో రేఫులు చేశాడు ఆ రావణుడు. దారుణమైన పురుషుడు. జరాసంధుడు 16,000 మందిని చెరబట్టుకుంటే కృష్ణుడు విడిపిస్తాడు మనకు తెలుసు. కీచకుడు 5 భర్తలున్నగా కూడా వాడు ద్రౌపదిని హింసిస్తాడు ఆ కీచకుడు. దుశ్శాసనుడు దారుణం. వాడికి నరరూప రాక్షసి, కామరూప రాక్షసి ఎలా ఉంటుందంటే, కొలువులు భీష్మ ద్రోణులు ఇంతమంది ఉండగా కూడా పుణ్యాత్ములు వాడు బట్టలు వదల్చడానికి ప్రయత్నం చేస్తాడు ద్రౌపదిని. వీళ్ళందరూ ధర్మస్థలిలో పుట్టారా, వీళ్ళందరూ ఒకేసారి పుట్టారా ఈ లోకంలో అన్నట్టు ఆ ధర్మస్థలిలో అత్యాచారాలు జరిగినాయండి. ఘోరం విషయం జరిగిందనమాట. అంటే వీడియో కెమెరాల ద్వారా, అక్కడ ఉన్న పేదవాళ్ళని రెక్కి నిర్వహించడం ద్వారా, అక్కడ 100 స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో స్త్రీ కనపడితే తీసుకుని వెళ్ళేలాగా భయానకంగా ఒక పెద్ద గ్యాంగే అక్కడ పనిచేసింది. వాళ్ళు ఏంటంటే లీగల్ అథారిటీ నుంచి ఇంటర్వ్యూన్ అయ్యి, లీగల్ అథారిటీలకి లంచాలు ఇవ్వడం నుంచి, కేసుల నుంచి, అక్కడ ఎక్కడ కూడా తప్పించుకునే వరకు ఉండడం, అక్కడ లాయర్ల ద్వారా పెట్టుకుని ఎవరైనా పెడితే ఆ చట్టాన్ని మాఫీ చేయడం. ఇప్పుడు పార్టీలు ఆరోపించినట్టు ఎవరైనా మిస్ అయిన గర్ల్ తల్లిదండ్రులు కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ పోరాడుతూ ఉంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, ఇంకా లొంగకపోతే బెదిరించడం,
ఇంకా లొంగకపోతే ప్రాణాలు తీయడం. ఎందుకంటే అనన్య భట్ తల్లి అక్కడ 2003లో కూతురు మిస్ అవుతే అక్కడికి వస్తే ఎఫ్ఐఆర్ తీసుకోలేదు అని చెప్తుంది. రెండో విషయం ఏంటంటే ఎఫ్ఐఆర్ ఏదో బలవంతంగా పెడితే పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎవరో వచ్చి రైల్వే స్టేషన్ దగ్గర నన్ను కొడితే 3 రోజులు కోమాలోకి వెళ్ళిపోయాను, తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోయానని ఇప్పుడు ఆవిడ చెప్తుంది. అంటే ఏంటంటే అన్ని విధాలుగా వాళ్ళు మిస్సింగ్ అయిన గర్ల్ తరపున ఎవరిని పోరాడనిచ్చేవారు కాదు అని తెలుస్తుంది. ఎన్జిఓలు పోరాడితే వాళ్ళ ప్రాణహాని చేసేవారు అని తెలుస్తుంది. అంటే ఏంటి, మిస్సింగ్ అనేది ఒక ఆర్గనైజ్డ్ క్రైము. అమ్మాయిని పట్టుకోవడం నుంచి, హింసించడం నుంచి, అంటే ఎవరైనా పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారా, అక్కడ ఏదైనా మాఫియా వ్యాపారం జరిగిందా, అక్కడ నుంచి ఫోర్నాలజీలు అలాంటి ఫోటోలు తీశారా, భయానకంగా ఏం జరిగింది అనేది ఇప్పుడు విస్తుగొలిపే భయానకమైన నిజాలు ఉన్నాయి. నేను అన్నట్టు మీకు ఈ కీచకుడు, దుశ్శాసనుడు, జరాసంధుడు, రావణుడు ఒకేసారి అక్కడ పుట్టినట్టు అయింది. 1968, 98 నుంచి చూస్తే 2014 వరకు ఆయన చెప్తున్నాడు. మరి 2014 నుంచి 2025 దారుణం, ఇంకొక 11 సంవత్సరాలు అయిందండి. ఏమైంది అసలు? ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడం. అక్కడ పోలీస్ స్టేషన్ 3 పోలీస్ స్టేషన్ల పరిధని తెలుస్తుంది. ఆ ప్రాంతంలో ఎన్నో యూనివర్సిటీలు ఉన్నాయి, వైద్యశాలలు ఉన్నాయి. అక్కడ నుంచి ఎంతోమంది మిస్ అయ్యారు, వేలాది మంది మిస్ అయ్యారు. దేశంలో ఎక్కడ గర్ల్ మిస్ అయినా అక్కడ కేర్ ఆఫా అనేది ఒకటి తెలుస్తుంది. అంటే ఈ మిస్సింగ్ గర్ల్స్ కేర్ ఆఫ్ అక్కడ ఉంది. అంటే చాలా ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉంది. అంటే సిట్ అధికారులు కూడా వాళ్ళు బెదిరిస్తారా, అంటే సిట్టు చేయగలదా అనేది ఇక్కడ క్వశ్చన్. అందుకనే మనం ఏంటంటే చట్టం ఇప్పుడు ఎలా పనిచేస్తుందని చూడాలి. చాలా పెద్ద ఎత్తున అవసరమైతే సిబిఐ, పెద్ద పెద్ద ఇంటెలిజెన్స్ బ్యూరోలు, ఆ తర్వాత ఈ ఇండియన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు అన్నీ అక్కడ ఇన్వాల్వ్ అవ్వాలి. వాళ్ళకి రక్షణ కల్పించాలి. వాళ్ళకు కూడా మీద కూడా సిట్ అధికారుల మీద కూడా వాళ్ళని ఎవరు కాంటాక్ట్ అవ్వకుండా నిఘా పెట్టాలి. స్టేట్ గవర్నమెంట్ నుంచి ప్రెజర్ ఉండకూడదు. ఇది పార్టీలకు అతీతంగా అక్కడ పనిచేయాలి. అది బీజేపీ కాలమా, కాంగ్రెస్ కానీ కుదరదు. ఇప్పుడు అక్కడ ప్రధాన ఆరోపణ వచ్చే హెగ్డే, వీరేందర్ హెగ్డే అనే బీజేపీలు ఉన్నాయి. ఇక్కడ బీజేపీ పార్టీకి సంబంధం ఉండదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉండదు. పార్టీలకు అతీతమైనది, పవిత్రతకు సంబంధించింది. ఆ ధర్మాధికారి వెంటనే రిజైన్ చేయాలి. వాళ్ళ కుటుంబ సభ్యులకు అక్కడ ఎటువంటి స్థానం ఇవ్వకూడదు. ఆయన పార్లమెంట్, రాజ్యసభ నుంచి ఆయనకి సస్పెండ్ చేయాలి. ఆ పార్టీ నుంచి, రాజ్యసభ నుంచి ఆరోపణ వచ్చింది కాబట్టి, లేకపోతే ఆయన బయటికి రావాలి. ఆ పద్మభూషణ్ కన్నడ రత్న అనే అవార్డులను ఆయన నిలుపుదల చేయాలి. ప్రజలు కోరుకుంటున్నారు. ఆయన మీద నేరారోపణ రుజువు కాకపోతే ఇద్దాం. నేరారోపణ వచ్చింది పెద్దది. ఇప్పుడు ధర్మస్థల అనే ఒక పవిత్రమైన మంజునాథ ఆలయాన్ని పవిత్రతను కాపాడవలసిన ఆయన చెయ్యాలి. సిట్ అధికారులు ఇప్పుడు ఏంటంటే అన్టెనబుల్, బెయిల్ కూడా ఇవ్వరు, ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ చేసేటట్టు. ఆయన ఆ స్థానంలో ఉంటే ఈ విచారణ జరగనివ్వరు. అక్కడ తెలుస్తుంది. కాబట్టి ఇవన్నిటి మీద నిఘా ఇప్పుడున్న టెక్నాలజీ. ఇంకోటి ఏంటంటే పీపుల్ ఆర్ అబ్జర్వింగ్ అనేది గవర్నమెంట్లు మర్చిపోకూడదు. ఇంత చేస్తే ఈ కీచకుడు, దుశ్శాసనుడు, ఈ జరాసంధుడు, రావణులు అంటే పట్టుకుని శిక్షించవచ్చు. అది జరిగి తీరాలనేది ఇప్పుడు ప్రపంచం, భారతదేశం కూడా కోరుకుంటుంది. ప్రపంచంలో కూడా ఈ న్యూస్ మనకు అపవాది కింద వస్తుంది. ఇట్స్ ఏ సీరియస్ హ్యూమిలియేషన్ అండి. దీని మీద పార్లమెంట్లో కూడా చర్చిస్తే మంచిది. సో దీని మీద న్యాయం జరగాలని, ఇంత దారుణమైన ఒక స్త్రీని ఇంత దారుణంగా పట్టుకుని తీసుకుని వచ్చి అక్కడ హింసించి, నెలల కొద్దీ హింసించి, పుర్రెలు తీసేసి అనేది ఒకటి. ఇంకొక యాంగిల్ కూడా అక్కడ చూడాలి. పుర్రెలు లేని తలలంటే శివాలయం దగ్గర ఏమైనా బలులు ఇచ్చారా అనేది కూడా మనం అక్కడ చూడవలసిన అవసరం ఉంటుంది. ఒకప్పుడు బలులు ఇచ్చేవారు, బలులు ఇప్పటికీ జరుగుతూ ఉంటాయి తెలంగాణ కొన్ని ప్రాంతాల్లో. మనకి ఈ బలులు ఏమన్నా ఇచ్చారా ఆ ప్రాంతంలో అనేది కూడా చూడాలి. అది కూడా ఆ యాంగిల్లో కూడా విచారణ కొనసాగవలసిన అవసరం ఉందని చాలామంది కోరుకుంటున్నారు.